విశాఖ పోర్ట్ అథారిటీ ద్వారా నిర్వహిస్తున్న బొగ్గు, ఖనిజాలు, ఇతర కాలుష్యకారక బల్క్ కార్గో హ్యాండ్లింగ్ ను మూలపేట పోర్టుకు దశలవారీగా మళ్లించే అంశాన్ని మంత్రుల కమిటీ పరిశీలించనుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ చర్య మూలపేట పోర్టును ప్రారంభించిన మొదటి రోజు నుంచే కార్గో హ్యాండ్లింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పడుతుందన్నారు. విశాఖను ప్రపంచ స్థాయి ఐటీ సేవలు, ఐటీ పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు విజన్ కు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. విశాఖను పరిశుభ్రమైన, కాలుష్య రహిత, పర్యావరణ అనుకూల నగరంగా అభివృద్ది చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖ పోర్టుపై కార్గో ఒత్తిడి తగ్గించి ఓడల టర్న్ అరౌండ్ టైం మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. షిప్పింగ్ సంస్థలపై అదనపు ఆర్థిక భారం తగ్గించేందుకు మూలపేట పోర్టును ప్రత్యామ్నాయ కార్గో హబ్ గా అభివృద్ది చేసే ప్రతిపాదన చేసినట్లు వివరించారు. మూలపేట పోర్టు ఎస్పీవీలో 49%, 50% ఈక్విటీ భాగస్వామ్యం కోసం విశాఖ పోర్ట్ అథారిటీ ప్రతిపాదన చేసిందన్నారు. విశాఖ పోర్టు ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి మంత్రుల బృందం భాగస్వామ్య విధి విధానాలపై పరస్పర ఆమోదయోగ్యమైన సిఫార్సులు చేయనుందని మంత్రి వెల్లడించారు. గతంలో రామాయపట్నం పోర్టు సంబంధిత అంశాలపై మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ తో ఏర్పడిన మంత్రుల బృందం ఈ అంశంపై కూడా సిఫార్సులు చేయనున్నట్లు తెలిపారు.